చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నిజానికి పాపం మీడియాకు కూడా మా తమ్ముళ్ళు మా అన్నలు వాళ్ళు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. ఉద్యమంలోనే ఆనాడు మాతో పాటు నిలిచిన వాళ్ళకి నిజానికైతే ఏ ఆంక్షలు పెట్టే దమ్ము ఎవరికి ఉండదు. కానీ వాళ్ళ యాజమాన్యాలకు ఆంక్షలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి మేము అర్థం చేసుకోగలుగుతాం. నేను మిమ్మల్ని అనేది ఏం లేదు, కానీ మీ యాజమాన్యాలకు ఉండే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, వాళ్ళకుండే తలనొప్పులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మీరు చూపెట్టకపోయినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. తప్పకుండా ప్రజలు ఇవాళ ఎక్కడికక్కడ రగిలిపోతూ ఉన్నారు. మనం ఇటు శాసనసభ ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. రేపు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నివాసంలో రేపు మా శాసనసభ పక్షం యొక్క సంయుక్త సమావేశం కూడా ఉన్నది. రేపు మధ్యాహ్నం పెద్దలు మత్స్యనాచారి గారు ఇప్పటికే శాసన మండలి సభ్యులందరికీ సమాచారం ఇచ్చినారు. ఇటు శాసనసభ్యులకు కూడా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినాం. రేపు ఆ సమావేశంలో శాసనసభ సమావేశాల్లో శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం. అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేయబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, కళాకారులు తమ మాటల రూపంలో, తమ పాటల రూపంలో, పుస్తకాల రూపంలో, మొన్న గౌరీశంకర్ గారు ఇదే వేదికగా వారు కోఆర్డినేషన్ చేస్తే కొన్ని పుస్తక ప్రదర్శన కూడా మనం ఇక్కడ పెట్టినాం. ఈరోజు కళాకారులు బాలకృష్ణ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా సందీప్ గారు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా బాగా ముందుకు తీసుకొని పోతాం. ఎక్కడన్నా చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకుని ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.